నమస్తే. అంటే మనము ఎటు తిప్పుకున్న టాపిక్ అంతా కూడా ఇప్పుడు జంపింగ్ జిలానీల మీదనే జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎంపీ సీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే పార్టీలకు వచ్చే వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిండు కూడా ఎంపీ సీట్ అడుగుతున్న నేపథ్యం చూస్తున్నాం. రెండోది ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఒకవేళ ఓడిపోతే మంత్రి పదవి కావాలనే కండిషన్స్. ఇందులో ఎవరా కండిషన్స్ పెట్టిందనంటే సీఎం రేవంత్కు దానం కండిషన్స్ అనేది మనం ఈరోజు మెయిన్ పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఆయన కండువ అయితే కప్పుకున్నాడు. మరి ఒకవేళ ఆ కండిషన్స్ ఒప్పుకున్నా దాని తర్వాత వాటి నెరవేరుస్తలో లేదో తెలియదు. కానీ నాకు ఎలాగో వచ్చే వాళ్ళైతే కొంతమంది, ఎందుకంటే హైదరాబాద్లో నుంచి గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఖాతా కూడా తెరవలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు గ్రేటర్లో ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అందులో ఒకరికో ఇద్దరికో ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. సో మల్లారెడ్డి చేరుతారు అనుకున్నాను తప్పదుగా. మల్లారెడ్డి గడ్డు బీజేపీకో కాంగ్రెస్కి అయితే రాక తప్పదు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పోక తప్పదు. ఎందుకంటే అతన్ని మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేసిన వ్యవహారం చూస్తున్నాం. సో ఆయన డీకే శివకుమార్ని కూడా కలవడం చూసినాము. కాకపోతే ఆయన జాతీయ పార్టీ, మరో జాతీయ పార్టీ, ఎందుకంటే రేపు సెంట్రల్లో బీజేపీ వచ్చే అవకాశం ఉందని మనం వింటున్న నేపథ్యంలో ఆయన బీజేపీకి పోయే అవకాశం ఉంది. సో దానం నాగేందర్ చేరండి. దానం నాగేందర్ గురించి మరొక ముచ్చట కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ ఉంటాడనేది. అది బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, లేకపోతే రేపు బీజేపీ వస్తే బీజేపీ కూడా పోయే అవకాశం ఉండొచ్చు. సో ఇదంతా కూడా ప్రజలు అనుకుంటున్న మాట. సో దానం ఏం చేసిండు, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చి కండువ కప్పుకున్నాడు. ఇదే మనిషి చాలా ఘోరంగా ఆయన ఎట్లా మాట్లాడినో ఆ మాటలు కూడా విన్నాం. ఆయన బీడీలు అమ్ముకుంటూ బీడీలు కాల్చుకుంటూ ఆయన మాటలు విన్నాం. అలాంటి దానంని చేర్చుకున్నారు. సో దానం ఏం కండిషన్స్ పెడుతున్నాడు అంటే ఇట్లయితేనే నేను ఉంటా, నాకు ఎంపీ కావాలి, అయితే మంత్రి పదవి కూడా కావాలి. ఏంటంటే నాకు సికింద్రాబాద్ ఎంపీ కావాలి, ఒకవేళ నేను ఎంపీ గెలవలేకపోతే నాకు మంత్రి పదవి కూడా కావాలి. ఇది ఆయన పెట్టిన కండిషన్స్ అంట. అసలు చేర్చుకోవడమే ఒక నిరుపయోగమైన పరిస్థితి. అందుకే బగ్గుమంటారు ఉద్యమకారులు. అసలు మేము ఏం చెప్పి ప్రజలకు మేము అధికారంలోకి తీసుకొచ్చినాము, మా వంతుగా మేము ఎంత ప్రయత్నం చేసినాము అనేది వాళ్ళు మాట్లాడుతున్న వైనంలో వీళ్ళందరినీ కూడా చేర్చుకోవద్దు, పాత తప్పిదాలు చేయొద్దని చెప్తున్న నేపథ్యంలో మేము 100 రోజులు ఎందుకు గేట్లు తెరిచి కూర్చున్నామని వీళ్ళు చెప్తున్నారు. ఈ గేట్లు తెరిస్తే గేట్ల కింద నుంచి ఎవరు వచ్చిర్రు, ఈ గేట్ల కింద నుంచి వచ్చే వాళ్ళని, గేట్లు తెరిస్తే ఆ గేట్ల కింద నుంచి వచ్చే వాళ్ళని తెలంగాణ ప్రజలు హర్షిస్తారా, లేదు దెబ్బకి దెబ్బ అనడానికి, టిట్ ఫర్ టాక్ అనడానికి రాజకీయాలు కదా ఇది. సో రాజకీయాలు ప్రజల సేవకని చెప్తూనే మీ ఒక వ్యక్తిగత కక్షలు రే వాళ్ళు 12 మందిని చేర్చుకున్నారు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ సంఖ్య చేర్చుకుంటాం. రోజు చూస్తున్నాం కదా, అయిపోయి ఈరోజు 20 మంది అనేసి. అంటే కొంత తెలివి ఉండి ఒంటి మీద సోయి ఇంత జ్ఞానం ఉన్నోడు కూడా మాట్లాడుతున్నాడు. ఇవాళ 18 మంది పాయే, ఇవాళ 20 మంది పాయే. ఏంది ఇది? అంటే ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు? 20 మంది పోతేంది, 18 మంది పోతేంది, పార్టీలు ఖాళీ అవుతే ఏంది? అసలు తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంది? వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ మీద మొత్తము కూడా వాళ్ళ మీద ఉన్నది ఏంటి, ల్యాండ్ గ్రాపర్స్ అని, లేకపోతే వాళ్ళు ఎంతెంత అక్రమాలు చేశారని మాట్లాడుతూ ఒక పరిమితి స్థాయి మించి నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడి వాళ్ళ మీద మళ్ళీ ఇవాళ చిరునవ్వులు నవ్వుతూ కండవాళ్ళు కప్పుకొని పార్టీలకు అంటే కామన్గా అంటుంటారులే రాజకీయ నాయకులకు సిగ్గు ఎగ్గు ఉంటుందా అనేసి మాట్లాడుతుంటారు కదా. ఎందుకంటే మనం చాలా వరకు కామెంట్స్లో చూస్తాము, జనరల్ వైజ్ చూస్తుంటాం. కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మొఖాన్ని ఉమ్మేసినా కూడా తుడుచుకొని పోతుంటారని మాట్లాడతారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నది ఏంటంటే ఈయన కండిషన్లు పెట్టిండంట. ఎంపీ కావాలి, అది పోతే మంత్రి పదవి కావాలి, లేకపోతే నేను ఉంటానా పోవాలా. సరే మరి ఈ రెండింటికి ఒప్పుకుంటారా అంటే ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత ఎంపీగా ఓడిపోతే మంత్రి ఇచ్చి అంటే ఇక్కడ ఎవరు లేరా వీళ్ళకి? అంటే సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కార్యకర్తలు, లీడర్లు, ఆ స్థాయికి తగ్గోలు ఎవరు లేరా? అంటే ఎవరు వాళ్ళకి జెండా మోసనోళ్ళే లేరా? ఇప్పుడు దానం నాగేందర్ వస్తేనో కానీ, లేదంటే బొంతు రామ్మోహన్ వస్తేనే కానీ, లేకపోతే ఒక రంజిత్ రెడ్డి వస్తేనే కానీ, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి భార్య వస్తేనే కానీ, లేదు అక్కడి నుంచి మర్రి జనార్దన్ రెడ్డి వస్తే కానీ, మల్లారెడ్డి వస్తే కానీ, ఇది తప్పితే ఇంకోటి లేదా? కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీకి జెండా మోసిన వాళ్ళు లేరా? గాడి నుంచి వచ్చి ఈరోజు వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతూ వాళ్ళు ఎంపీ సీట్లు, వాళ్ళు మంత్రి పదవులు అడుగుతుంటే తెలంగాణ ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? అసలు కండిషన్లు పెడుతున్న నేపథ్యం చూసి ఆ కండిషన్లకు వీళ్ళు ఒప్పుకుంటారా? ఏమో మాటిస్తారేమో, ఒప్పుకుంటారా లేదా తర్వాత ముచ్చట. కానీ ఎందుకు అన్ని కండిషన్స్కి ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఇంతకు మించి లీడర్లు లేరా? అసలు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే పార్టీని నమ్ము వీహెచ్కి ఇవ్వచ్చు కదా, పోని ఆయన ఖమ్మం అడుగుతున్నాడు, ఆయన ఉండేది అంబర్పేటే కదా, తెచ్చి సికింద్రాబాద్ సీట్ ఇవ్వచ్చు కదా. లాయల్గా అన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు,
అంటే ఒక సోనియా గాంధీని, ఒక ఇందిరాగాంధీని, ఒక రాజీవ్ గాంధీని, ఒక రాహుల్ గాంధీని, ఒక ప్రియాంక గాంధీని నమ్ముకొని ఉన్నాడు కదా. గా పెద్దాయనకి ఇవ్వచ్చు కదా. గిన్నేళ్ల నుంచి ఏ పార్టీ కోకుండా గా పార్టీ కోసమే తిరుక్కుంటా, అంత ఏజ్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, ఒక అంబేద్కర్ విగ్రహం గురించి పోరాటం చేసుకుంటా ఉండి బీసీల తరపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తికి సికింద్రాబాద్ టికెట్ ఇవ్వచ్చు కదా. అబ్బాయి అట్లా ఇయ్యరు. అంటే మీకున్నారు కదా, మీకు లేకపోతే అనుకోవచ్చు. అంటే ఒక విహెచ్కి ఇస్తే గెలవరా? లేదు, పటేల్ రమేష్ రెడ్డి పాపం టికెట్ కావాలని ఎంతగానో అడిగిండు. ఆయన పాపం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే గెలిచేటోడు, ఇవ్వకపోయి ఎంపీ ఇస్తామని రాతపూర్వకంగా రాసిస్తుంది. అది అందరికీ తెలుసు. ఆయనకు ఎంపీ టికెట్ ఇయ్యరు, ఆ ఎంపీ టికెట్ రానియరు అనేసి. కనీసం ఆయన తీసుకొచ్చి సికింద్రాబాద్లో టికెట్ ఇవ్వకపోయినారా? మరి ఆయనకేదో టూరిజం కార్పొరేషన్ ఇచ్చినారు, ఆయనకు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. చామల కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు కదా టికెట్. ఆ కైలాష్ నేత భువనగిరి నుంచి టికెట్ అడుగుతున్నాడు కదా ఎప్పటి నుంచో. అంటే వీళ్ళెవ్వరికీ గాంధీ దానం నాగేందర్ కండిషన్లో ఒప్పుకొని దానం నాగేందర్కి టికెట్ ఇస్తేనే గెలిచి దానం నాగేందర్ ఉంటే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడదా? అంటే మీరు ఆ పార్టీ సింబల్ మీద ఎవరికైనా వర్తిస్తుంది. నాట్ ఈవెన్ ద కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎవరికైనా వర్తిస్తుంది కదా. మీకు అసలు మీకు గ్రేటర్లో ఖాతా తెరవలేదు, కారు గుర్తు మీద గెలిచి ఇప్పుడు హస్తం గుర్తుకు వస్తే హస్తం గుర్తు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవకపోతే మంత్రి పదవి ఇచ్చి, అంటే ఒకవేళ మీరు గ్రేటర్లో ఖాతా తెలవలేదు, మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన గ్రేటర్ అయిపోతుందా? గ్రేటర్ ప్రజలు తీర్పే ఇవ్వలేదు కదా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చూసిరు కాబట్టి ఓటేసిరు అనుకోవచ్చు కదా. ఇలా చూస్తే మహానగరం నీటి కరువుతో అల్లాడుతుంది, కరెంటు కటకటలతో అల్లాడుతుంది. సో ఇవన్నీ సమస్యలు గాలి కొద్దిలేసి వీళ్ళని తెచ్చుకోవడేంది, వీళ్ళు కండిషన్లు పెట్టుడేంది? అసలు బొంతు రామ్మోహన్ టికెట్ అంటారు, బొంతు రామ్మోహన్ మీ నుంచి క్యాండిడేట్ లేడా అక్కడ? సో భువనగిరి విషయానికి వస్తే కూడా పాపం అక్కడి నుంచి పనిచేసి అదే పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు బీసీలు ఉన్నారు కదా. లేదు, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి, అయితే వాళ్ళ అన్న కొడుకు లేకపోతే వాళ్ళ భార్య, కానీ మిగతా వాళ్ళు లేరా అని చర్చ బలంగా జరుగుతుంది. అదే మాటని ఇప్పుడు ఉద్యమకారులు కూడా మాట్లాడుతున్నారు. సో కొంతమంది మన మీడియా మిడ్ ది ప్రెస్లో అడిగారు, ఎందుకు మీకు కార్యకర్తలు లేరా, మీరు ఎందుకు తెచ్చుకున్నారంటే అది పార్టీ నిర్ణయించుకుంటుంది, ఆ టైంలో ఎవరికి ఇస్తే గెలుస్తారు అనేసి ఒక చల్లగా ఒక మాట జారుడు కార్యక్రమం చేసిరు. కానీ మీరేమో స్టేజీల మీదనేమో గొప్పగా మాట్లాడతారు, కార్యకర్తల్లో దేవులుగా మాట్లాడతారు, తీరా టికెట్ల విషయానికి వస్తే వాళ్ళని పురుగుల కంటే హీనంగా తీసి పారేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి కండిషన్స్ పెడుతుంటే కూడా అవును అంతే కండిషన్స్ పెడతారు. ఎందుకు పెట్టారు? ఇట్లయితేనే మేము వస్తాము, మాకు మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే ఇంకోటి ఇస్తారా అంటేనే ఏదైనా అంతే కదా, అట్లనే వస్తారు కదా. సో మొత్తానికి చివరికి ఏమైంది, రేవంత్ రెడ్డికి దానం కండిషన్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. సో మరి ఈ కండిషన్లకు అంటే సరే కానీ ఇస్తామని చెప్పి మరి రేపు ఎంపీగా అవకాశం ఇచ్చి గెలవకపోతే మరి మంత్రిగా ఇస్తారా, లేదు ఎంపీగా కాకుండా మంత్రి పదవి ఇస్తారా? మొత్తానికైతే ఆయనకి రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటేసి ఎంపీగా ఓడిపోతే మాత్రం మంత్రి పదవి అంటే. సో ఓవరాల్గా ఇంట్లో గుర్తించాల్సిన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, అరే మనం ఎవరికి ఓటేసినాం, ఎవరి గుర్తు మీద ఓటేసినాం? అసలు ప్రజలు రేపు తిరగబడే రోజు వస్తే ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక గుర్తుకు మీద పోవడానికి సాహసం చేయరు. ఎందుకంటే ఆనాడు వీళ్ళు కూడా మాట్లాడారు, ఒక గుర్తు మీద గెలిచి ఇంకొక గుర్తు దగ్గరికి పోయినారంటే రాళ్లతో కొట్టి సంపండి అన్నాడు. రాజ్యాంగంలో మార్పులు ఉరితీసే మార్పు రావాలి, అలాంటి చట్ట సవరణలు జరగాలని కూడా అన్నారు. కానీ అవన్నీ మాత్రము మేము అవకాశం ఉన్నప్పుడు మాట్లాడతాము, మళ్ళీ సేమ్ మేము మాత్రం ఆ టైంకి వచ్చేసరికి సేమ్ మేము కూడా అట్లే బిహేవ్ చేస్తామంటే ఇంకేం చేయగలుగుతారు తెలంగాణ ప్రజలు? ఎందుకంటే మీ ముందు రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. పార్టీలు కాదు చూడాల్సింది, మీరు నాయకుడిని చూసుకోండి. మనం నాయకుడినే చూడాలి. ఈ నాయకుడు మనకు ఏం చేయగలుగుతాడు, నిజంగా మన సమస్యలు పట్టించుకుంటాడా, మన పార్లమెంటు నియోజకవర్గంకి వస్తాడా? సో ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మన దగ్గరికి ఎంపీగా ఎందుకు వస్తున్నాడు, సో ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి ఎందుకంటే ఇదంతా ఆలోచించాల్సింది ప్రజలే. ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ అయినా దేనికోసం జంప్ అవుతున్నారు, మనల్ని ఏ రకంగా ప్రజల్ని వాడుకోదలిచినారని ఆలోచించుకోగలిగితే ఇలాంటి వాళ్ళకి ఈ కండిషన్స్ పెట్టే పరిస్థితి రాదు, ఆ కండిషన్లకు ఒప్పుకునే పరిస్థితి వీళ్ళకి రాదు.